హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో ఎంతో ఈజీగా టేస్టీగా క్యారెట్ హల్వాని చేయబోతున్నానండి. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా స్వీట్ చేయాలన్నప్పుడు చాలా ఈజీగా ఈ హల్వాని చేయొచ్చండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. క్యారెట్ కూడా హెల్దీ కదా, మన కంటికి అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది. ఎంతో టేస్టీగా ఉండి క్విక్గా చేసుకుని ఈ స్వీట్ని ఏ విధంగా చేయాలో మీరు కూడా చూసేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దామా. క్యారెట్ హల్వా చేయడానికి 1/2 కిలో క్యారెట్ తీసుకున్నానండి. హల్వా క్యారెట్స్ ఉంటే అవి తీసుకోండి. నా దగ్గర ఈ క్యారెట్స్ ఉన్నవి, దీంతో చేయబోతున్నాను. 1/2 కిలో క్యారెట్స్ ఇవి శుభ్రంగా వాష్ చేసేసి వీటిని పీలర్తో పీల్ తీసుకోవాలండి. రెండు వైపులా కొంచెం చాకుతో కట్ చేసుకుని ఈ పీలర్తో మొత్తం అన్నీ కూడా చెక్కు తీసేద్దాం. ఈ క్యారెట్ హల్వా ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి. క్యారెట్లో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి కదండి, మన కంటికి మంచిది, స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది. మొత్తం అన్ని క్యారెట్స్ని ఈ విధంగా పీల్ తీసిన తర్వాత ఈ స్టాండ్ ఎట్టి తురుముకుందామండి. పెద్ద హోల్స్ స్టాండ్కి తురిమితే పెద్దగా వస్తుందండి. ఇలా తురిమితేనే హల్వాకి బాగుంటుంది. చిన్నగా అయితే మెత్తగా అయిపోతుందండి హల్వా. ఈ విధంగా తురుముకోవాలి. ఈ విధంగా మొత్తం క్యారెట్లు అన్నిటిని తురుముకుందామండి. ఇదిగోండి మొత్తం క్యారెట్లు అన్నీ కూడా తురుమాను. ఈ తురుముని కప్తో కొలుస్తున్నానండి. మొత్తం 4 కప్పులు వచ్చిందండి ఈ తురుము. 1/2 కిలో తీసుకున్నాను. కప్పు కొలతతో కూడా చూపిస్తున్నాను మీకు. 4 కప్పులు క్యారెట్ తురుము, 2 కప్పులు పాలు, కప్పు నిండుగా పంచదార, 3 టేబుల్ స్పూన్లు పచ్చికోవా, 3 టేబుల్ స్పూన్లు నెయ్యి, 6 యాలకులు పౌడర్ చేశానండి. బాదం కట్ చేశాను, జీడిపప్పు. ఈ హల్వాని తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నాన్ స్టిక్ పాన్లో అయితే బాగుంటుందండి. నెయ్యి మరిగాక బాదంని నేను పొడవుగా కట్ చేశాను. ఈ బాదంని ముందు వేసుకుని లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో జీడిపప్పులు కూడా వేసుకుని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుదామండి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అండి మాడిపోతాయి. ఇలా కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి. తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసిన తర్వాత మనకి కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఇలా ఉండగా తీసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని. ఈ బాదం జీడిపప్పును కూడా తీసేసుకున్నాను. అదే పాన్లోకి నెయ్యి ఉంది కదండి, అందులోనే నేను ఈ క్యారెట్ని వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఈ క్యారెట్ తురుమంతా నేతిలో వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవాలండి. 5 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కూడా నేను ఈ నేతిలో వేయించాను. ఇందులోకి కాచిన పాలు 2 కప్పులండి. ఈ పాలు వేసుకుని పాలలో క్యారెట్ అంతా ఉడికేలాగా ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఉడకనిద్దాం. పాలు దగ్గర పడిపోవాలండి, క్యారెట్ కూడా ఉడుకుతుంది. ఏడు నిమిషాలకు ఉడికిందండి. ఈ విధంగా ఈ పాలల్లో క్యారెట్ అంతా కూడా ఉడికింది. పాలు కూడా దగ్గర పడ్డాయి కదండి. చూడండి, క్యారెట్ కొంచెం మెత్తగా ఉడికింది. ఇప్పుడు పంచదార వేసుకోవాలండి. ఇందులోకి మొత్తం పాలంతా కూడా దగ్గర పడిన తర్వాత వేసుకోవాలి పంచదార. ఈ పంచదార వెయిట్లో అయితే 150 గ్రామ్స్ అండి. 4 కప్పులు క్యారెట్ తురుముకి కప్పున్నర పంచదార అండి. వెయిట్లో అయితే 150 గ్రామ్స్. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే 2 కప్స్ వేసుకోండి. అలాగే క్యారెట్ని బట్టి కూడా, ఈ క్యారెట్ కొంచెం స్వీట్గా ఉందండి,
అందుకే నేను 150 గ్రామ్స్ వేస్తున్నాను, కప్పున్నర. ఈ పంచదార అంతా కూడా ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి. 5 నిమిషాలకి దగ్గర పడింది. కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి మళ్ళీ దగ్గర పడింది. ఇందులోకి పచ్చికోవా 3 టేబుల్ స్పూన్లు వేసానండి. ఈ పచ్చికోవా కూడా అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసానండి, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. పాన్ నుంచి హల్వా సెపరేట్ అవుతుంది కదండి, ఆ హల్వా రెడీ అయిపోయినట్టే. ఎక్కువ దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి, పంచదార కరిగితే చాలు. ఇదిగోండి, ఇందులోకి నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం కూడా వేసేసాను. అలాగే యాలకుల పొడి కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా టేస్టీగా హల్వాని ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి. క్యారెట్ కూడా మనకి హెల్దీ కాబట్టి మనం ఈ క్యారెట్ హల్వాని తరచూ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఈ క్యారెట్ హల్వాని చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. పిల్లలు పెద్దలు కూడా ఈ క్యారెట్ హల్వాని చాలా ఇష్టంగా తింటారు. మరి ఎంతో టేస్ట్గా ఉండి హల్వాని చేసి మీ కామెంట్ నాకు తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.